ఈరోజు మనము గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఎల్లో భాగంగా మీకు అందరికి కూడాను మీరు మీ టీం పేరు ఏంటంటే స్ట్రీమ్. మీరేంటి మీ టీం పేరు? స్ట్రీమ్. ఈ స్ట్రీమ్ లో మనకి ఇచ్చిన ఈ రోజుకి ఇచ్చిన భాగంగా మనం సంత అనేటువంటి పోస్టర్ ని ఆల్రెడీ మీరు చదవడం జరిగింది. అంటే సంతలో ఒకప్పుడు బజార్లు ఎలా ఉండేవన్నమాట. ఒకప్పుడు బజార్లు ఎలా ఉండేవి? ఇలాగే ఉండేవి. ఇప్పుడులాగా సూపర్ మార్కెట్లు అలాంటివన్నీ ఏంటి మనకి లేవు. ఈ విధంగా ఉండేవి. అందులో రకరకాల చూడండి, మనకి ఏది కావాలన్నా సరే అక్కడ మనకి దొరికే పరిస్థితి ఉండేది. అంటే బస్సులు, కార్లు, లారీలు అలాంటివి కాదు, నిత్యావసర వస్తువులు మనిషి బతకడానికి కావాల్సింది, తినడానికి, వండడానికి, వండుకోవడానికి. అర్థమవుతుందా? ఏదో ఇంట్లో మనకు ఉండే సామాన్లు అవన్నీ మార్చుకోవడానికి అలాంటి దానికి అలాంటివన్నీ కూడా ఒకే దగ్గర సంతలో దొరికేవి. ఇది ఆ సంతకి సంబంధించినటువంటి చార్ట్. ఈ సంతకి సంబంధించిన చార్ట్ నుండి దీని మీద మీరు మాట్లాడగలగాలి. ఏమైనా రెండు వాక్యాలు చెప్పగలగాలి. అక్కడ ఏముంది, లేకపోతే అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడ ఏమైనా ప్రజలు ఉన్నారా, జంతువులు ఉన్నాయా, వస్తువులు ఉన్నాయా, దుకాణాలు ఉన్నాయా, చెట్లు ఉన్నాయా, పొలాలు ఉన్నాయా, ఏంటి ఉన్నాయనేది దీన్ని మనం గమనించాలి. దాన్ని మనం పోస్టర్ రీడింగ్ అంటాం. అంటే దేన్నైనా చూసి చదవగలగాలి. ఇక్కడ బోర్డు ఉంది, దీన్ని కూడా మనం చదవగలగాలి. బొమ్మలు ఎట్లేవు కానీ చదవగలగాలి. ఏంటిది, ఇదేం రాశారు దీంట్లో? ఇది ఒక పోలింగ్ కేంద్రం, అంటే ఎలక్షన్ జరిగేటటువంటి రూమ్ సంబంధించిన సమాచారం ఇక్కడ ఉంది. దాన్ని చదవచ్చు. పోస్టర్ రీడింగ్ ప్రతి దాన్ని చదవచ్చు. ఏది లేకపోతే ఇలా చేయి చూపించి ఇదేంటంటే దీనికోసం మాట్లాడగలగాలి. చేయితో ఇదేంటిది? చెయ్యితోలకి ఈ భాగాన్ని ఏమంటాం? అరిచేయి అంటాం. దీన్ని ఏమంటాం? అరిచేయి అంటే అని అరవడం కాదు, కుక్క అరిసి అంటాం. అరిచేయి, దీన్ని అరచేయి అంటాం. ఈ అరచేయికి 5 వేలు ఉన్నాయి, వేలు గోళ్ళు ఉన్నాయి, చేతిలో గీతలు ఉన్నాయి లేదా? అందరికీ ఉంటుంది. అంటే మనం ఏ వస్తువు చూపించినా దాని గురించి మనం మాట్లాడగలగాలి. చదవకపోతే లేదు, నీకు చదువు రాదు, నీకు అహాలు రావు, వదిలే. గుణింతాలు రావు, వదిలే. పదాలు రావు, విడిచిపెట్టి. బుక్లంత రాయలేవు, చెప్పింది రాయలేవు, ఉండిది నువ్వు చెప్పలేవు. అంటే నీకు అక్షరాల మీద అవగాహన లేదు, వదిలేదు. కానీ తెలుగు ఏంటి? మన మాతృభాష. పుట్టినప్పుడు నుండి అమ్మ నాయన అనుకునే కదా పెరిగాము. యాపిలు ప్యాటు బాలు అనుకుని వచ్చేబెట్టి రాలేదు కదా. కాబట్టి కనీసం మాట్లాడేదైనా మనకు రావాలి కదా. ఎవరైనా ఏదైనా మనకు అడిగినప్పుడు దానికి సమాధానం నేను చెప్పాలి కదా. దానికి చదువుతో సంబంధం ఏంటి? మీ తాతలు వాళ్ళ తాతలు చదివేరేంటి? బతకడం లేదా, మాట్లాడటం లేదా, దుకాణాలకు వెళ్ళడం లేదా, కొనడం లేదా, ఏం చేయడం లేదు, చేస్తారు కదా. అంటే ఒక వస్తువు ఇచ్చి దాని మీద మాట్లాడమంటే మాట్లాడగలగాలి. మాట్లాడడం రావాలి మనకి. అది ఏమవని అంటే ఏంటి? నీకు నోటితో మాట్లాడడం వస్తే చాలు. మాట్లాడితే దాని తర్వాత మనం దాన్ని నువ్వు మాట్లాడిన పదం ఇది, దానికి గుణింతం ఉంది, నిర్వాక్షరం ఉంది, సంయుక్తాక్షరం ఉంది, మధ్యలో 0 ఉంది. ఇవన్నీ కూడా మనం తర్వాత చెప్తాం. మీరు నేర్చారు 1, 2, 3 తరగతుల్లో, మీరు చదువుతున్న 4, 5 తరగతులు నేర్చారు. కానీ మీరు అప్పుడు నేర్చినప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ పెట్టక మీరు కొంచెం వెనకబడ్డారు. కొండ ఎక్కండ్రా అంటే ఎక్కను, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? నదిలోనే ఈత కొడతాను కదా. కొండ ఎక్కలేదు, ఇప్పుడు ఆకాశం మీదకి వెళ్ళడం లేదు. మీరు ఇంకా మీకు నీటిలోనే సరదాగా ఉంది. శీతాకాలంలో నీరు చల్లగా ఉంది, మేము గబ పండెక్కిపోయి వేగాల్లోకి వెళ్ళిపోతామని మీరు అనడం లేదు. కింద ఇంకా మీరు ఇంకా స్ట్రీమ్లోనే ఉంటామంట. కానీ ప్రభుత్వం ఏంటంటుందంటే మిమ్మల్ని కూడా గబగబ ఆకాశం ఎక్కించేసి విమానంలో తిప్పాలంటే విమానం తిప్పడం అంటే ఆల్రెడీ ఇప్పుడే ఇండిగో ఫ్లైట్లు తాలూకోలు అందరూ కూడా పైలట్లు అంటే తెలుసు కదా. విమానం నడిపే పైలట్లు అందరూ ఫ్లైట్ చేసి జీతాలు ఇవ్వడం లేదని చెప్పాలి. ఆగిపోయింది, విమానాలన్నీ ఆగిపోయింది. అది ఇప్పుడు మనకి పెద్ద న్యూస్ మన ఇండియాకి సంబంధించి. అలాగే మీరు కూడా బాగా చదివి ఆ విమానం స్థాయిలోకి మీరు వెళ్ళాలని ఉద్దేశం అంతే. అంతేగాని మీరు అందరూ విమానాలు ఎక్కాలని కాదు. విమానం అయితే ఉన్నతమైన స్థాయిలో ఉంది, మనం అక్కడికి వెళ్దాము అనే ఆలోచనతోనే గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక ప్రాజెక్ట్ పిల్లల కోసం, మీకోసమే మంచి ప్రాజెక్ట్. కానీ మరి మీరు చదవడం లేదు. ఏ విధంగా చేసినా ఎన్ని చెప్పినా మీరు చేయడం లేదు కదా. నా పని మేము చేయాలి కాబట్టి మేము చెప్తున్నాం. చక్కగా చూడండి, ఇది పోస్టర్ రీడింగ్. దీనికి సంబంధించిన తర్వాత మీకు ఒక పుస్తకం ఇవ్వబడింది, కథల పుస్తకం అని ఇచ్చాం. కథల పుస్తకం అని మీకు ఒక పుస్తకము ఇచ్చాం. ఈ పుస్తకంలో మొదటి 3 రోజులు అంటే మనకి 8, 9, 10 తేదీలకు కలిపి ముందు ఫస్ట్ ఒక కథ ఉండేది, అది అయిపోయింది. ఆ కథ పేరు మనకి తినుబండారాలు. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ కథ ఏంటంటే మధ్యమరుపు.
ఈ కథ ఏంటిది? ఈ మతిమరుపు కథ కోసం మీకు అక్కడ ఉంది, చదవమంటున్నాను. మీరు ఎవరు కూడా అక్షరాలు రాయలు గట్ట కాదు, వచ్చు, సరైన గుర్తింపు లేదు, కరెక్ట్గా ఉండదాన్ని పలకలేరు, గుడెంతం చెప్పలేరు, అంతే పరిస్థితి. కానీ మీకు అందరికీ ఆలోచు, గుడెంతాలు వచ్చు, పదాలు వచ్చు. తప్పు ఏదో ఒకటి రాసుకుంటారు, మీరు రాసింది తప్పు అవ్వచ్చు కానీ మీరు రాస్తారు. కథ అని రాయమంటే కథ అయినా రాస్తారు, కథ అయినా రాస్తారు, కథ అయినా రాస్తారు, ఏదో ఒకటి రాస్తారు. తప్పు రైటో ఏదో ఒకటి రాస్తున్నారు. ఆ తప్పులు రాయకుండా ఉండడానికి మనం ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కార్యక్రమం జరిగితే ఆ తప్పులు రాయకుండా మీరు ఉండి చక్కగా అక్షరాల మీద అవగాహన పెట్టి రాసుకుంటారని ఉద్దేశించి అక్షరమాల ఇచ్చారు. అంటే ప్రతిరోజు మీరు రాయడం వల్ల మీ మీద మీకు కొంత గుర్తింపు వస్తుంది, అక్షరాలను గుర్తించడం. గుణంతాలు ఇచ్చారు. అలాగే ఈ గుణంతాలు అన్నింటితో పాటు మనకి సంయుక్త అక్షరాలు రాయవలసినటువంటి గుర్తులు కూడా ఇచ్చారు. ఇవన్నీ మనం జాగ్రత్తగా చదివి నేర్చుకోగలిగితే మనకి ఇక్కడ వరకు నీట్గా మనం చేయగలుగుతాం.